హాయ్ దోస్తులు, అందరు ఎట్లుర్రు? మస్తు మస్తులే. ఈ మేస్త్రులు అయితే వచ్చిర్రు, ఎంత గోడలు లేపిర్రు. మళ్ళీ వచ్చి ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళిర్రు. ఇక్కడ ఉన్నదేమో దేవుడు రూమ్ చిన్నగా వచ్చింది, అక్కడ వంట రూము, ఇక్కడ ఇది డైనింగ్ హాల్. అబ్బా, ఇది హాలు మొత్తం. అక్కడ నుంచి ఆ మంచం పెట్టిన కాడ నుంచి మొత్తం హాలు. అక్కడైతే మన నైట్ చూపించాను కదా, గోదలకు అనేసి నెట్ కట్టినాము. ఇక అక్కడ రూమ్లో అయితే అలాగే వదిలేస్తాము. అక్కడ మాల్ కలిపింది, ఎందుకంటే డబ్బులు లేవు. ఇప్పటికైతే ఈ 2 రూమ్లు అస్తర్కార్ చేపించేద్దామనేసి అస్తర్కార్ అయితే చేపించేస్తున్నాం. పిల్లలు వచ్చిర్రు. ఎట్లుందబ్బా పరిస్థితి అయితే? చిన్నగా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. దయచేసి కామెంట్లే చేస్తారు కానీ లైకులు చేయట్లేదు. లైకులు కూడా చేయాలి కదా ఫ్రెండ్స్, మీ పేదవాళ్ళం. ఇక మాకు పొలాలు అయితే ఉన్నాయి కదా, అక్కడ సిమెంట్ది దేవుని గుడి కనబడుతుందా, అక్కడ ఉంది. ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ చేసేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలానైతే నడుస్తుంది. ఇంకా వచ్చి గోడ అయితే పెట్టేస్తారంట. గోడ పెట్టినాక అటుపో, గోడ పెట్టేసినాక హైట్ లేస్తుంది పాత గోడ లెక్కనే. కాకపోతే డబ్బులు లేవనేసి ఈ 2 రూమ్లే లేపుతున్నా. చాలు, ఉన్నంతలో చదువుకోవాలి కదబ్బా, ఇంకంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది కదా. ఈ 2 రూమ్లు అయితే కట్టేసినాక తర్వాత హాల్ అన్నది తర్వాత కట్టేద్దాం. అక్కడిది ఆ దేవుడు రూమ్ ఒకటి, ఇది కిచెను, ఇది కట్టేసినాక ఆడ కట్టేసి రేకులు వేసేస్తా. స్లాబ్ పోయానబ్బా, స్లాబ్ పోయాలంటే డబ్బులు లేవు. ఇక ఈ దేవుళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాం. బియ్యము అన్నీ ఎక్కడ ఉన్నాయి. లైవ్ అయితే పెట్టట్లేదు, కొంచెం ఇదే బిజీలో ఉండి లైవ్ పెట్టట్లేదు. మా దేవుళ్ళని కూడా చూసేయండి ఒక్కసారి ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్రెండ్స్, అస్తర్కార్ అయితే చేయించాలనుకుంటున్నాను. దేవుడు దయ, ఇక అస్తర్కార్ చేయించానో చేయించడం కూడా తెలీదు. ఫ్రిడ్జ్ అబ్బా, కొత్తగా బర్రెని తెచ్చాను కదా, పాలు అయితే ఇస్తుంది. మా బాబు తెచ్చుకొని స్ప్రైట్ ఇందులో పెట్టుకున్నాడు. చూసేయండి, చూసేసి ఒక లైక్ ఒక కామెంట్ చేసేయండి అబ్బా. అంతవరకు సెలవు, మరి టేక్ కేర్, బాయ్ బాయ్.